గోదావరి జిల్లా గోకవరం మాజీ జడ్పీటీసీ పాలూరి బోసు బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే టీడీపీ పార్టీతోనే అది సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుని స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, అలాగే ఏ పార్టీలో రాష్ట్రం అభివృద్ధి అవుతుందో ఓటర్లు ఆలోచించుకోవాలని బోసు తెలిపారు. రాక్షస పాలనకు శర్మగీతం పాడాలని, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించాలని పాలూరి బోసుబాబు కోరారు. మీడియా మిత్రులకి నమస్కారాలు. మరి మే 13 సోమవారం మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు ఓటర్లందరికీ కూడా, అలాగే ముఖ్యంగా గోకవరం మండల ఓటర్ మహాశైలందరికీ, మరి ముఖ్యంగా గోకవరం గ్రామ ఓటర్ మహాశైలందరికీ నా నమస్కారాలు. మరి ఈ రోజున నేను మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం, మే 13 సోమవారం ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను ఓటర్ మహాశైలందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మనకి మంచి రోజులు రావాలన్నా, మనందరి బతుకులు బాగుపడాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మనం గెలిపించుకోవాలి. అలాగే మరి ఈరోజు భూ హక్కు చట్టం అని ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం గురించి ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే, మన భూములు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టేస్తున్నారు. వాళ్ళు బ్యాంకుల్లో లోన్ తీసుకొని మనకి ఎక్కడా కూడా లోన్ రాకుండా చేసే పరిస్థితి ఈరోజు నెలకొంది. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఈ భూ హక్కు చట్టాన్ని మనం ఆమోదం కాకుండా చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఓటేసి అత్యధిక మేయడితో నెగ్గించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా గౌరవ శ్రీ నెహ్రూ గారికి మీ ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరి జ్యోతుల నెహ్రూ గారు అధికారంలో రాగానే ఆయన అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. 4 ప్రధాన అంశాలు ఆయన తీసుకోవడం జరిగింది. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతి మండలానికి ఒక పరిశ్రమ తీసుకొస్తానన్నారు. అలాగే వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఇంకా ఆయన దృష్టిలో చాలా పనులు ఉన్నాయి. డిగ్రీ కళాశాల తీసుకొస్తానన్నారు. ఫైర్ స్టేషన్ తీసుకొస్తానని చెప్పారు. ఇంకా ఆయన తలుచుకుంటే చేయంది అనేది ఏమి ఉండదు. ఆయన గతంలోనే ఒక గోకవరంలోనే సుమారు 24 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు మాతో వేయించడం జరిగింది. మేము వేసిన రోడ్లు తప్ప ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చిన్న మొక్కలు వేసారు తప్ప ఒక భారీ రోడ్డు కానీ భారీ డ్రైనేజీలు కానీ ఏమీ తీసుకురాలేదు. ఏదైనా ఉంటే కబ్జాలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి అయితే చేయలేదు. జ్యోతుల నెహ్రూ గారు విజయం సాధించడం, మంత్రిగా అవ్వడం ఖాయం. మరి ఆయన అయిన వెంటనే మన గోకవరం మండలాన్ని రూపురేఖలు మార్చే విధంగా ఆయన తయారు చేస్తారని నేను ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను.